మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. నిన్న 28వ తారీఖు అసెంబ్లీలో రాజధాని విషయం మీద తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఓ తీర్మాన కార్యక్రమం అని చెప్పని 28వ తారీఖు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏర్పాటు చేశాక రాష్ట్ర ప్రజలు, రాజధానిలో ఉన్నటువంటి రైతులు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, తీర్మానం పెడుతున్నారు, బాగానే ఉంది. ఈ తీర్మానానికి ముందు రాజధానిలో 28,000 పైచిలుకు రైతులు సుమారుగా 38,000 ఎకరాలు పొలం ఇచ్చున్నారు. మా గురించి ఒక క్లారిటీగా మమ్మల్ని ఏం చేయబోతున్నారు, మా దగ్గర పొలం తీసుకునే ముందు ఏమని చెప్పి తీసుకున్నారు, ఇప్పుడు అసెంబ్లీలో మాకేమేం చేయబోతున్నారని చెప్తారని చెప్పని ఆశపడ్డారు పాపం. ఒకటి. రెండు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా కూలంకుషంగా రాష్ట్ర ప్రజానీకానికి అయోమయంలో ఉన్నారు. ఎందుకు అయోమయంలో ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా సంవత్సరన్నర కాల వ్యవధి అవుతూ ఉంది. ఈ సంవత్సరన్నర కాల వ్యవధిలో ఏం జరుగుతుంది, ఏం చేశారు, ఇప్పుడు దాకా ఏం చేశారు అనేటువంటి అంశాలని కూలంకుషంగా చెప్తారని రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా కూడా ఆ సమావేశం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం అనే దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా పెట్టుకున్నారు. అంటే అది చూస్తూ ఉంటే మాకేమనిపిస్తూ ఉందంటే, రైతాంగం బాగా ఉడికిపోతూ ఉంది. 28,000 ఎకరాల పొలం ఇచ్చినటువంటి రైతులు మొత్తం 28,000 మంది ఉడికిపోతూ ఉన్నారు. లోపల ఉడికిపోతున్నారు. ఏంటి మా పరిస్థితి అని ఒక క్లారిటీ లేదు వాళ్ళకి. అట్లానే రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఖజానా మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. రాష్ట్రం వైపు అసలు చూడట్లేదు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో సూపర్ 6 అని ఒకటి చెప్పి దాన్ని పూర్తిగా వదిలేశారు. మేము కట్టేటువంటి పన్నులు కానీ అవి కానీ ఇవి కానీ అసలు స్టేట్లో డెవలప్మెంట్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి దాని మీద అసలు ఎక్కడ దృష్టి పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ దృష్ట్యా వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, ఈ రాజధాని ఏదో ఒక అద్భుతంగా అమోఘంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని గురించి అసెంబ్లీలో చెప్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. ఇవన్నీ పూర్తిగా పక్కన పెట్టి సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ధ్యేయంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటమే ధ్యేయంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను దూషించటమే ధ్యేయంగా పెట్టుకున్నారు అంటే వాళ్ళు దీనిని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారంటానికి ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నాను. మరి తీర్మానం ఎందుకు పెట్టారు అంటే, ఇవాళ మేము కూటమి ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. మేము అయ్యా, 28,000 మంది రైతులు మిమ్మల్ని నమ్మి మీకు పొలాలు ఇచ్చే ముందు వాళ్ళకి మీరు కొన్ని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్ని ఆ రైతాంగానికి మీరు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదా లేదా, దాన్ని మీరు పూర్తిగా పక్కన పెట్టారు. రెండు, పెద్ద టవర్స్ అంటున్నారు. 2014-2019 కాలంలో మీరు మీ ప్రభుత్వంలో రాజధానికి మీరు ఖర్చు పెట్టింది ఎంత, వడ్డీలతో కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం కలిపి ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల కాలంలో మీరు సుమారుగా 5,000 నుంచి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో సుమారుగా 2,000 కోట్ల చిల్లర వడ్డీనే ఉంది. ఇవాళ మీరు వచ్చి 20 నెలలు అయిపోయింది, సుమారుగా సంవత్సరంన్నర అవుతూ ఉంది. ఇప్పుడు మీరు 2028కి మేము పూర్తి చేస్తామని మీరు స్పష్టంగా చెబుతున్నారు. 2028 పూర్తి చేస్తామని చెప్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే రాజధానికి, అమరావతికి వ్యతిరేకమని ఎక్కడైనా చెప్పిందా? మేము కూటమి ప్రభుత్వాన్ని స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా 2 విషయాలు చెప్తా ఉన్నారు. మీరు అక్కడ రైతులకి మభ్యపెట్టి తీసుకున్న పొలాల గురించి మీరు క్లారిటీ ఇవ్వండి. గతంలో వాళ్ళు చక్కగా సంవత్సరానికి 3 పంటలు వేసుకొని చక్కగా ఆర్థికంగా పుష్టిగా ఉండేటువంటి పరిస్థితులు. కానీ ఇవాళ వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు, సంవత్సరానికి 60,000 రూపాయలు కౌలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ
అంతకుమించి మీరు ఏమీ చేయట్లేదు. కానీ దానికంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న రైతులు ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పి మీకు పొలాలు ఇచ్చారు, వాళ్ళని మీరు ఏం చేయబోతా ఉన్నారు? అది స్పష్టత ఇవ్వమని చెప్తా ఉన్నారు. రెండో మాట ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అక్కడ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో 50,000 కోట్లు, 60,000 కోట్లు, 40,000 కోట్లు అని వేల కోట్లు చెప్తా ఉన్నారు. ఈ వేల కోట్లకు సంబంధించి మీరు సుమారుగా ఈ సంవత్సరన్నర కాల వ్యవధిలో అక్కడ మీరు 5 ఐకానిక్ టవర్స్ కడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక టవర్ 49 ఫ్లోర్స్, మిగతా టవర్స్ సుమారుగా 39 ఫ్లోర్స్. అక్కడ మీరు సుమారుగా 33 రోడ్లు, ఎండ్ రోడ్లు వచ్చేటప్పటికి 18, ఈ రోడ్లు వచ్చేటప్పటికి 15 రోడ్లను మీరు రోడ్స్ మొత్తం డెవలప్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ మేము కూటమి ప్రభుత్వాన్ని స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. అక్కడ ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతూ ఉన్నాం. మీరు పట్టుమని మీరు చెప్పినటువంటి రోడ్లు 33 రోడ్లు చెప్పారు మీరు సుమారుగా, ఈ రోడ్లు కానీ ఎండ్ రోడ్లు కానీ. అందుట్లో 4 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల దూరం దాకా ఉండేటువంటి రోడ్లు ఉన్నాయి. ఈ రోజుకి మినిమంతో స్టార్ట్ అయినటువంటి 4 కిలోమీటర్ల రోడ్డు ఎక్కడైనా మీరు పూర్తి చేయగలిగారా అని అడుగుతా ఉన్నాం. గుర్తుంచుకోండి. అంటే మీరు రాష్ట్ర రాజధానిని ఏం చేయబోతా ఉన్నారు? మీరు కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవాళ గుంటూరు నగరం ఉంది, గజం ₹1,00,000 ఉన్నటువంటి స్థలంలో, ప్లేస్లో అక్కడ ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తే అడుగు ₹5,000 నుంచి ₹6,000, మహా అయితే ₹7,000. ఇది స్థలంతో కూడా కలిపి అక్కడ అమ్ముతూ ఉంది. కానీ మీరు రాజధానిలో మాత్రం స్థలంతో సంబంధం లేకుండా ఒక్క కన్స్ట్రక్షన్ వాల్యూ ₹11,000 నుంచి ₹12,000 పెట్టారంటే ఇంతకంటే దోపిడీ